పల్లెటూరి బుర్ర. దీనికైనా కాస్త అనుమానం వచ్చింది, మీకు అది రాలేదు. పేరుకు మాత్రమే మీరు పండితులు, కూతురు జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో మాత్రం పిచ్చోళ్ళు. నిజంగా మీరు పిచ్చోళ్లేనండి. నేనెప్పుడూ దానికి సవితల్లిని కాదండి, అందుకే ఒక్కంట కనిపెడుతూనే వచ్చాను. నిజానికి మీదే సవతి ప్రేమ. ఇప్పటికైనా ఆ ఆరుగురత్తలు ఎంత దుర్మార్గులో కళ్ళు తెరిచి చూడండి. నిలదీయండి. భగవంతుడా, నా బిడ్డకి ఏమైందో ఏంటో. పదండి, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియాలి. వాళ్ళ నాటకాలేంటో తెలుసుకోవాలి. ఒరే తేజ, పదరా. ఓసే పిచ్చిమొహం, భాగ్యం, పదవే. మీ అక్కకి ఏమైందో ఏంటో. పదండి. ఒరే పదరా. పద బాబాయ్. అబ్బా, ఏముందిరా. ఎక్కడికి వెళ్ళాలి మేడం? మీరు ఎక్కడ దిగాలో చెప్తే అక్కడ దించేస్తాను మేడం. రెండు ఆటో ఎక్కండి. నాకే ఆటో వద్దు. ఎందుకు? పాదయాత్రలోనే వెళ్తారా? మీలాట వాళ్ళందరూ పాదయాత్రలు వెళ్తే మాలాటలందరూ ఏమైపోవాలి మేడం? ఈ 3 చక్రాలు నడిస్తేనే ముద్ద నోట్లోకి వెళ్తుంది మేడం. అర్థం చేసుకుని ఆటో ఎక్కండి మేడం. మీటర్ మీద 10 ఎక్కువ వద్దు మేడం, 20 తక్కువ ఇచ్చినా పర్లేదు. ఎక్కండి మేడం ఆటో. పోనీ మీకు తోచినంత ఇవ్వండి, షేర్ ఆటో నడుపుకుంటాను అనుకుంటాను. రండి మేడం, ఎక్కండి. వద్దని చెప్తున్నాను కదా. ఎందుకు? కారణం చెప్పొచ్చు కదా. బస్ ఎక్కాలన్నా ఆటో ఎక్కాలన్నా నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియాలి కదా. అంటే ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. ఏ బేరం తగలేదు అనుకుంటే ఎలాంటి బేరం తగిలిందిట్రా బాబు?